నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. యష్ టాక్సిక్ కథ లీక్ అయిందా? కేజీఎఫ్ కంటే డేంజరస్ గా గ్యాంగ్స్టర్ గా యష్ కనిపిస్తున్నారా? కేజీఎఫ్ లో రాకీ బాయ్ గా బంగారం కోసం ప్రపంచాన్ని వణికించిన యష్ ఇప్పుడు డ్రగ్స్, భయం, రక్తపాతం మీద సామ్రాజ్యం నిర్మించే గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారా? టాక్సిక్ సినిమా స్టోరీ రిలీజ్ కు ముందే లీక్ అయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కథ నిజమేనా? ఇందులో యష్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. కేజీఎఫ్ తర్వాత యష్ ఏ సినిమా చేస్తాడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతూ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి మేకర్స్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ స్టోరీ సినాప్సిస్ వైరల్ అవడంతో అదే అసలు కథ అని ప్రచారం మొదలైంది. అయితే మేకర్స్ మాత్రం దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఈ కథ విదేశీ డిస్ట్రిబ్యూషన్ వెబ్సైట్లో కనిపించిన సీక్వెన్స్ ఆధారంగా బయటకు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 1940 నుంచి 1970 మధ్య కాలం నాటి గోవా నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలంలో గోవా అందమైన బీచ్లకు మాత్రమే కాదు, స్మగ్లింగ్, డ్రగ్ కార్టెల్స్, నేర ప్రచారానికి కూడా కేంద్రంగా మారిన పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఆ ప్రపంచంలో అడుగుపెట్టి ఒక యువకుడు క్రమంగా భయాన్ని ఆయుధంగా మార్చుకొని శత్రువులను ఒక్కొక్కరిని తొలగిస్తూ ఒక భారీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడంట. అదే యష్ పాత్ర అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ కథ విన్న వెంటనే చాలా మందికి కేజీఎఫ్ గుర్తొచ్చింది. ఎందుకంటే కేజీఎఫ్ లో కూడా రాకీ బాయ్ పేదరికం నుంచి పైకి వచ్చి ప్రపంచాన్ని జయించే వ్యక్తిగా మారుతాడు. కానీ టాక్సిక్ లో మాత్రం బంగారం కాదు, డ్రగ్స్, స్మగ్లింగ్, గ్యాంగ్ వార్స్, మాఫియా ఇలా ఇవే ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. అంటే కేజీఎఫ్ కంటే ఇది మరింత డార్క్, మరింత రియలిస్టిక్ ప్రపంచాన్ని చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 1940 నుంచి 70 వరకు గోవానే ఎందుకు? చాలా మంది ఈ ప్రశ్నకు రావచ్చు. ఇంత పాతకాలాన్ని ఎందుకు ఎంచుకున్నారు? దానికి కారణం ఆ కాలంలో గోవా రాజకీయంగా, సామాజికంగా ఎన్నో మార్పులు చూసింది. సముద్ర మార్గాల ద్వారా జరిగే అక్రమ వ్యాపారాలు, విదేశీ ప్రభావం, నేర ప్రచారం ఈ అంశాలన్నీ కథకు బలమైన నేపథ్యాన్ని ఇస్తాయి. అందుకే ఈ కాలాన్ని ఎంచుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక లీక్ అయిన కథ నిజమైతే ఈ సినిమాలో యష్ కేవలం హీరో కాదు, ఒక ప్రమాదకరమైన గ్యాంగ్ లీడర్, భయంతోనే తన సామ్రాజ్యాన్ని నిర్మించే వ్యక్తి. అతని ప్రతి నిర్ణయం రక్తపాతం వైపు తీసుకెళ్తుంది. అంటే కేజీఎఫ్ లో చూసిన మాస్క్ భిన్నంగా ఇక్కడ మరింత క్రూరమైన క్యారెక్టర్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాంగణం నటిస్తుంది. ఇటీవల విడుదలైన లేడీస్ ప్రమోషనల్ టీజర్ లో కూడా ఈ మహిళా పాత్రను బలంగా హైలైట్ చేయడం చూసి సినిమాలో మహిళా పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ప్లాన్ ఏంటి మరి? గీతూ మోహన్ దాస్ కమర్షియల్ సినిమాల కంటే ఎక్కువగా ఎమోషన్స్, రియలిజం, ఇంకా డార్క్ స్టోరీ టాకింగ్ పై ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే టాక్సిక్ కూడా సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా గ్యాంగ్స్ డ్రామాలో ఎమోషనల్ లేయర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక టాక్సిక్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని కన్నడతో పాటు ఇంగ్లీష్లో కూడా రూపొందించి అనేక భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇక భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ చిత్రం యష్ కెరియర్లోని అతిపెద్ద ప్రాజెక్టుతో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ కథ నిజమేనా? సమాధానం ఇప్పటి వరకు అధికారికంగా కాదు. వైరల్ అవుతున్నది ఒక సినాప్సిస్ మాత్రమే. మేకర్స్ మాత్రం ఇది అసలు కథ అని ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి దీనిని అధికారిక స్టోరీగా కాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ గా మాత్రమే చూడాలి. ఇక ఫ్యాన్స్ ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నారు అంటే దీనికి సమాధానం కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి సినిమా రాక చాలా ఆలస్యం అయ్యింది. అందుకే చిన్న పోస్టర్ అయిన వచ్చినా, ఒక టీజర్ వచ్చినా, లీక్ వచ్చినా అన్ని వైరల్ అవుతున్నాయి. ఇక యష్ కూడా ఈసారి పూర్తిగా కొత్త అవతారాల్లో కనిపించబోతున్న సంకేతాలు ఇప్పటికే టీజర్లు, పోస్టర్లో కనిపించాయి. మరి టాక్సిక్ నిజంగానే కేజీఎఫ్ ని మించే సినిమా అవుతుందా, లేక పూర్తిగా కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుందా? అది తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, యష్ మరోసారి భారీ స్కేల్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న కథను మేకర్స్ అధికారికంగా ధృవీకరించలేదు. కాబట్టి దీనిని అధికారిక కథగా కాకుండా లీక్ అయిన సీక్వెన్స్గా మాత్రమే చూడాలి.
ఈ లీక్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఇది కేజీఎఫ్ను మించిపోతుందా? కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఓకే టీవీని ఫాలో అవ్వండి.